ఎన్టీఆర్ గారిని స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఆది. వివి వినాయక్ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా 2002 మార్చి 28న రిలీజ్ అయిన ఆది సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు తొడగొట్టి మరి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ ఎన్టీఆర్ గారు చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ఎన్టీఆర్ గారు కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఫ్యాక్షన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. మరి ఆది సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఎన్టీఆర్ గారు ఆది కేశవరెడ్డి క్యారెక్టర్లో కేవలం 19 ఏళ్ల వయసులోనే ఫ్యాక్షన్ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకొని బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. మరి ఎన్టీఆర్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 కీర్తి చావ్లా గారు హీరోయిన్ గా నందు క్యారెక్టర్లో ఎన్టీఆర్ గర్ల్ ఫ్రెండ్ గా విలన్ కూతురుగా నటించారు. మరి కీర్తి చావ్లా గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 ఆహుతి ప్రసాద్ గారు ఎన్టీఆర్ ఫాదర్ గా వీరారెడ్డి క్యారెక్టర్లో నటించారు. ఆహుతి ప్రసాద్ గారు 4 జనవరి 2015లో మరణించారు. నెంబర్ 4 చలపతిరావు గారు వీరన్న క్యారెక్టర్లో బాబాయిగా నటించారు. చలపతిరావు గారు 24 డిసెంబర్ 2022లో మరణించారు. నెంబర్ 5 రజన్ పి దేవ్ గారు నాగిరెడ్డి క్యారెక్టర్లో విలన్ గా నటించారు. రజన్ పి దేవ్ గారు 29 జూలై 2009లో మరణించారు. నెంబర్ 6 ఆలీ గారు హీరో ఫ్రెండ్ గా నటించారు. మరి ఆలీ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 ఎల్బి శ్రీరామ్ గారు కాలేజీ ప్రిన్సిపల్ గా నటించారు. మరి ఎల్బి శ్రీరామ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 ఎంఎస్ నారాయణ గారు నాగిరెడ్డి అసిస్టెంట్ గా నటించారు. ఎంఎస్ నారాయణ గారు 23 జనవరి 2015లో మరణించారు. నెంబర్ 9 రాజీవ్ కనకాల గారు రాజీవ్ క్యారెక్టర్లో స్టూడెంట్ గా ఆడపిల్లలను ఆట పట్టించే ఆకతాయిగా నటించారు. మరి రాజీవ్ కనకాల గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 10 రఘు కారుమంచి అలియాస్ రోలర్ రఘు గారు సింహాద్రి క్యారెక్టర్లో ఆపోజిట్ కాలేజీ స్టూడెంట్ గా నటించారు. మరి రఘు కారుమంచి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11 వేణుమాధవ్ గారు రాజీవ్ కనకాల గారు హీరోయిన్ ని కొట్టిన తర్వాత హీరో వెళ్ళి రాజీవ్ అండ్ గ్యాంగ్ ని కొట్టే ఫైట్ లో వేణుమాధవ్ గారు కామెడీ పండించారు. వేణుమాధవ్ గారు 25 సెప్టెంబర్ 2019లో మరణించారు. నెంబర్ 12 చిత్రం సీను హీరో ఫ్రెండ్ గా ఈ సినిమాలో నటించారు. మరి చిత్రం సీను ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13 రఘుబాబు గారు నాగిరెడ్డి అనుచరుడిగా ఈ సినిమాలో నటించారు. రఘుబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 14 ఫిష్ వెంకట్ గారు ఆది కేశవరెడ్డి అనుచరుడిగా ఈ సినిమాలో నటించారు. మరి ఫిష్ వెంకట్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 15 రమేశ్రీ గారు ఎల్బి శ్రీరామ్ గారిని తన ఇంటికి తీసుకెళ్లి బూస్ట్ తాగకపోతే అంకుల్లా బక్కగా ఉంటారని చెప్పే కామెడీ ట్రాక్ లో గెస్ట్ రోల్లో నటించారు. మరి రమేశ్రీ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 16 సంగీత గారు నాగిరెడ్డి భార్యగా నటించారు. మరి సంగీత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 17 జబర్దస్త్ గడ్డం నవీన్ గారు ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించారు. మరి గడ్డం నవీన్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.